అయిపోయిందా? ఇదిగో అందుకో. స్పూన్ తీసుకో. అయిపోయిందా? చెయ్యి ఎందుకు? చెయ్యి ఆడ పెట్టు, టైం వేస్ట్. కింద పడేసిన స్పూన్ ఇచ్చా, దాన్ని నిండా డస్టే వేసే నోట్లోకి. అయిపోయిందా? ఓకే, ఈ రౌండ్ లో వీణా గారి కంటే పద్దు గారి కంటే బేబీ సునంద చాలా ఫాస్ట్ గా లాగించింది కాబట్టి విన్నర్ సునంద అండ్ సునంద మదర్. ఆల్రెడీ ఈరోజు ఓషివేంగ్లో మనం ఆడుతున్నాం కన్నా లాగించరా అనే ఆట. సో ముగ్గురు బేబీలు రెడీగా ఉన్నారు కింద. బేబీ వసంత, బేబీ జ్యోతి, బేబీ కళ రెడీగా ఉన్నారు కాబట్టి ఏ బేబీ ఫాస్ట్ గా తింటది? రెడీ, 3, 2, 1 స్టార్ట్. స్పూన్ పడేయకండమ్మా, అయిన తర్వాత కింద పడేస్తాం. లాగించు. అది చిన్నప్పుడు నిజంగా అమ్మలు అలాగే పెడతారు, తినే తిన్నప్పుడే, మళ్ళీ తిన్న తర్వాత తినరేమో అని తోచుడే. స్పూన్ అదే. లాగించు. కళాగారు వాళ్ళ మదర్ చాలా ఫాస్ట్ గా ఉందమ్మా. కళాగారు చూపించండి. అయిపోతే అందరికంటే ముందుగా బేబీ జ్యోతి తిన్నది. బేబీ జ్యోతి చాలా ఫాస్ట్ గా తింది. వాళ్ళ మదర్ మానస గారు చాలా ట్రిక్గా అన్నప్పుడే తోసి కుమ్మేసింది. ఆల్రైట్, ఈరోజు ఓషివేంగ్లో మనం ఆడాం కన్నా లాగించరా అనే ఆట. విన్నర్స్ బేబీ జ్యోతి, మదర్ మానస అండ్ బేబీ సునంద, మదర్ హరిప్రియ. Congratulations. శుభమస్తు షాపింగ్ మాల్. ఫ్యాషన్ ప్రియులు జపించే పేరు, పట్టు చీరల కోసం తప్పించే పేరు, తక్కువ రేట్లకు పెట్టింది పేరు. ఏంటి ఇన్ని పేర్లు ఉన్నాయని ఆశ్చర్యపోతున్నారా? నిజానికి అవి పేర్లు కాదు, అదొక బ్రాండ్. ఆ బ్రాండ్ గురించి చెప్పాలి అంటే లేటెస్ట్ కలెక్షన్ని తక్కువ రేట్లకు అందించడం శుభమస్తు షాపింగ్ మాల్కే సాధ్యం. దాన్ని అనుకరించడం మిగతా వాళ్ళకి అసాధ్యం. వచ్చేవన్నీ ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు చాలా ఉన్నాయి కాబట్టి మీ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా, ఏ వివాహ కార్యక్రమాలు, ఏ ఫెస్టివల్స్ జరిగినా హ్యాపీగా షాపింగ్ చేయండి మన శుభమస్తు షాపింగ్ మాల్లో. మనం అందరం ఒకటే కుటుంబం కాబట్టి తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు యమున గారు. యమున గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మనం అందరం ఒకటే ఫ్యామిలీ కాబట్టి ఏం జరిగినా ఒకరికొకరు చెప్పుకుంటే కొంచెం రిలీఫ్ గా ఉంటుంది. సో చెప్పండి మా. నా పేరు యమున. నేను వచ్చేసి పులివిందలకి వచ్చేసి 3 years అవుతుంది. ఇక్కడే ఫ్యామిలీ పెట్టాను. మాది నెగిటివ్ వచ్చేసి పోర్మామిల్ల. ఇక్కడ వచ్చేసి శుభకృష్ణ అంకుల్ అని అందరికీ తెలిసే ఉంటుంది, పద్మా జ్యువెలర్స్, అందులో నేను వర్క్ చేస్తున్నాను. నా హెల్త్ ఇష్యూ ఏంటంటే నా నెగ్లెక్ట్ వల్ల నా హెల్త్ ఇలా పాడైపోయింది. అలా ఎవరిది కాకూడదు అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి స్టేజ్ పైన చెప్తున్నాను. నాకు ఈ పాప పుట్టినాక, నాకు ఒక పాప ఒక బాబు. పాప పుట్టినాక ఆస్తమా వచ్చింది. బయట మెడికల్ స్టోర్లో మెడిసిన్ వాడుకుంటా నా హెల్త్ అనేది నేను ఖరాబ్ చేసుకున్నా. సో డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా, ప్రిస్క్రిప్షన్ అది లేకుండా మీరే మెడిసిన్ తీసుకొని నేను వాడాను. సో అందువల్ల లంగ్స్ అనేది అందరికి 100%, మినిమం 90%. నాకు వచ్చేసి ఇప్పుడు 70% లాస్, 30% నాకు పనిచేస్తున్నాయి. అది ఎందుకంటే నేను చేసుకున్న నా నెగ్లెక్ట్ వల్లే నాకు ఇలా అయింది. సో ఓకే, నా హెల్త్ అన్నా ఓకే, మా హస్బెండ్ హెల్త్ అన్నా బాగుండాలి అనుకున్నా. కానీ సేమ్ ఆయనకి సడన్గా స్టమక్ పెయిన్ రావటం, ఆయనకి హాస్పిటల్ తీసుకెళ్తే కిడ్నీలో స్టోన్స్ అని వెళ్ళాను. అపెండిక్స్ అని అన్నారు. అపెండిక్స్ అయితే ఏదో ఆపరేషన్ చేస్తే అయిపోతుంది, క్లియర్ అవుతుంది, నా హెల్త్ కొంచెం చూసుకుంటా నేను అనుకున్నా. కానీ అక్కడికి వెళ్తే గుండె కింద స్టోన్ ఉందన్నారు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందన్నారు, 3 ఆపరేషన్స్ చేయాలన్నారు. అప్పుడే నాకు సడన్గా ఈ ఆస్తమా అనేది చాలా ఎక్కువ అయిపోయింది. ఏంటంటే ఇంక నేను బతుకుతానా లేదా అనే సిచ్యువేషన్కి వచ్చేసా. అప్పుడు నాకు ఎక్కువ సపోర్ట్ ఇచ్చింది మా ఆంటీ వాళ్ళు. ఇక్కడైతే ఫ్యామిలీ సపోర్టు లేదా ఫ్రెండ్స్, మనకు సంబంధించిన వాళ్ళు సపోర్టింగ్ ఉంటారు. కానీ నాకు ఇక్కడ ఎవరు లేరు. ఓన్లీ నేను వర్క్ చేసే చోట అంకుల్ ఆంటీ నాకు బాగా సపోర్ట్. ఏంటంటే నేను 3 months 2 months అస్సలు డ్యూటీకి రాకున్నా కానీ నాకు కాల్ చేసి ఇలా ఉండాలి హెల్త్ పరంగా ఎలా ఉండాలి అనేసి తన కూతురు కంటే ఎక్కువ చెప్పారు.
నేను ఏ జన్మలో చేసుకున్నానేమో తెలియదు, కానీ ఈ జన్మలో వాళ్ళకి చాలా రుణపడి ఉన్నా. సమ్ టైమ్స్ మన సొంత చుట్టాల కంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ అందించే సహకారం ఎక్కువగా ఉంటుంది. చాలా నేనైతే వీళ్ళకి జన్మలకి రుణపడి ఉంటా. ఏంటంటే సార్ నాకు హెల్త్ బాగాలేదు, వర్క్ చేయలేను, కానీ చెప్తారు నువ్వు డ్యూటీకి రానవసరం లేదు, ఇంట్లో ఉండు, హెల్త్ చూసుకో అని చెప్పారు. అంకుల్ అయితే ఏం వర్క్ చేస్తారు సార్? గ్రోమోర్ దాంట్లో ప్రైవేట్గా చేస్తున్నారు. పెయిన్ వచ్చినప్పుడు తను అలాగే ఇంజెక్షన్స్ వేయించుకోవడం, వెళ్ళటం, డ్యూటీకి రావటం. ఏంటంటే ఇంక నాకు హెల్త్కి మంత్కి 5,000 అంకుల్ వాళ్ళే ఇస్తున్నారు అమౌంట్, వాళ్ళే చూసుకుంటున్నారు. ఇప్పుడు మీరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇప్పుడు వెళ్తున్నాను సార్. ఆంటీ వాళ్ళు చెప్పారు, డాక్టర్ అనంతపూర్లో చూపించుకుంటున్నాను, అక్కడే చూపించుకుంటున్నాను. పిల్లలు ఏం చదువుకుంటున్నారు? పాప 7th, బాబు UKG. సో మే అందరం కూడా కోరుకునేది ఏంటంటే తొందరగా మీరు రికవర్ అవ్వాలి, మీ సార్కి తగ్గి రికవర్ అవ్వాలి. ఎందుకంటే చిన్నపిల్లలు, సో మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి. వెనకాల మీ అమ్మగారి సపోర్ట్ కానీ, అత్తగారి నుంచి సపోర్ట్ కానీ, చుట్టాలు సపోర్ట్. ఎవరికి అంటే స్వార్థం. ఇప్పుడు ఏంటంటే ఒకరింటికి ఇచ్చేసాము అలానే ఉంటారు ఎవరైనా పేరెంట్స్. నా హెల్త్ బాగాలేదు, వచ్చారు హాస్పిటల్లో చుట్టం చూపు వెళ్ళి చూసే వాళ్ళే, కానీ ఇప్పుడు వచ్చి చూసుకునే వాళ్ళైతే ఎవరు లేరు. వాళ్ళ పొజిషన్, వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో మనకు తెలియదు. నేను ఎవరి మీద ఆశించను. నా పిల్లలు, నేను, నా భర్త. ఏదో ఒక సంథింగ్ మ్యాజిక్ జరిగి ఆ భగవంతుడి దయ వల్ల మీరిద్దరూ సెటిల్ అయిపోతే హ్యాపీగా, పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు. సో మేమందరం కోరుకునేది అదే. సో కొన్ని సందర్భాల్లో కొన్ని సిచ్యువేషన్ జరిగిపోయిన తర్వాత ఇంకేం చేయలేం. సో భగవంతుడి మీద హోప్ పెట్టుకోవాలి అండ్ మీరు స్ట్రాంగ్గా ఉండాలి. నేను డెఫినెట్గా నా పిల్లల కోసం నేను డెఫినెట్గా రికవర్ అవ్వాలి. అది 30% అయినా సరే, ఎంత పర్సెంట్ అయినా నా పిల్లలు ఇద్దరు పెద్దయ్యాక నేను స్ట్రాంగ్గా ఉండాలని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీరు పెట్టుకోవాలి. అండ్ సార్ కూడా డెఫినెట్గా నేను రికవర్ అవుతాను, నాకేం ప్రాబ్లం లేదు అనే ముందు మన సెల్ఫ్ స్ట్రాంగ్నెస్ ఉంటే సో ఎంతో కొంత ముందుకెళ్తాం. మీరు ఎప్పుడు డల్ అవ్వకండి. సో ఏమవుద్దో ఏంటో అనే డల్నెస్ మీరు తెచ్చుకోవద్దు. అంటే ఆ సిచ్యువేషన్ నేను స్ట్రాంగ్గానే ఉన్నా. ఇప్పుడు ఏంటంటే నా పిల్లల కోసమైనా నేను బతకాలి, వీళ్ళ కోసం. అంటే పాప కొంచెం ఏజ్కి వచ్చి అంతవరకైనా మ్యారేజ్ వరకైనా నేను ఉండాలి అని నాకు ఉంది. కానీ అది సడన్గా వచ్చినప్పుడు చెప్పలేము అసలు. నేను ఈ క్షణం ఉండనా అనే ఆలోచన నాకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అదే దేవుడు మీకు స్ట్రెంగ్త్, ఆరోగ్యం కూడా ఇస్తాడు. డెఫినెట్గా మీరు సార్ హ్యాపీగా ఉంటారు. సో మీరు హ్యాపీ ఫ్యామిలీలా నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి. అదే మేము అందరం కోరుకునేది కూడా. సో ఇంకొకటి చిన్న, నాకి దేవుడు ఇచ్చిన వరము మెయిన్ నా పిల్లలైతే శుభకృష్ణ అంకుల్, సుచి ఆంటీ, వీళ్ళు నాకు పెద్ద గాడ్. మా అమ్మ నాన్న కంటే ఎక్కువ బాగా చూసుకుంటున్నారు సార్. షాప్లో అయినా కానీ హెల్త్ బాగాలేనప్పుడు కాల్ చేసి ఇలా ఉండాలి మేడం సార్. సమ్ టైమ్స్ మన సొంత చుట్టాలు కూడా చేయలేని పని ఏంటి అంటే మన ఓనర్స్ అయి ఉండొచ్చు, మన చుట్టుపక్కల వాళ్ళు అయి ఉండొచ్చు.